హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం నవంబర్ 27 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము కాన్స్టిట్యూషన్ డేకి సంబంధించిన డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ప్రీవియస్ యూపీఎస్సీ 2023 ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇది. దీన్ని పిక్ చేసుకున్నాను. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి, వన్ బై వన్ మనం చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. పౌరులలో రాజ్యాంగ విలువలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎస్, కరెక్ట్. నవంబర్ 26న మనము రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఎందుకు? నవంబర్ 26, 1949న మనము కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. రాజ్యాంగ సభ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకుంది. అండ్ దెన్ జనవరి 26, 1950 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దీనినే మనము గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. ఇది ఎన్ఫోర్స్మెంట్. అడాప్షన్ అనేది నవంబర్ 26, 1949. సో రెండింటికి కూడా హిస్టారికల్ రీజన్ కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకు జనవరి 26నే సెలెక్ట్ చేసుకున్నారు అని. జనవరి 26, 1930 పూర్ణ స్వరాజ్ డే కాబట్టి. సో టు కమమరేట్ దట్ హిస్టారికల్ అకేషన్ జనవరి 26ని మనము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలానే ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని 2015 నుంచి మనము జరుపుకోవడం మొదలుపెట్టాము. అంతకుముందు దీనిని అన్అఫీషియల్గా లా డేగా జరుపుకునేవారు, అంటే ఇన్ఫార్మల్గా. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన గౌరవార్థం 2015 నుంచి నవంబర్ 26వ తేదీన కాన్స్టిట్యూషన్ డేగా నిర్వహిస్తూ ఉన్నాం. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగ ముసాయిదాను రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది. రాంగ్ అండి. ఎందుకు మనము నవంబర్ 26న జరుపుకుంటున్నాం అనేది చూసాము. ఆల్రెడీ ఫైనల్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో ఆ ముసాయిదాని అడాప్ట్ చేసుకున్నాం మనము. సో ఈ ఫైనల్ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్న కారణంగా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి ముసాయిదా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? ఆగస్ట్ 29, 1947లో ముసాయిదా కమిటీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫస్ట్ ప్రకటన అనేది కరెక్ట్, సెకండ్ ప్రకటన అనేది రాంగ్. ఆన్సర్ ఏమవుతుంది అండి? సి. ప్రకటన 1 సరైనది, కానీ ప్రకటన 2 తప్పు. సి అనేది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. అరుదైన భూ అయస్కాంతాల తయారీకి 7,280 కోట్ల ప్రోత్సాహక పథకం. ఈ ఆర్టికల్ 26/11/2025న కేబినెట్ ఆమోదించిన స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనే స్కీమ్ గురించి వివరించడం జరిగింది. దీనిలోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. అరుదైన భూ అయస్కాంతాల తయారీని ప్రోత్సహించేందుకు 7,280 కోట్ల పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్కు అనుమతి లభించింది. ఈ పథకం అరుదైన భూ అయస్కాంతాల తయారీని ప్రోత్సహిస్తుంది. ఏడాదికి 6,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సమాచార ప్రసార శాఖల మంత్రి వెల్లడించారు. ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి? భారతదేశంలో రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారీని ప్రోత్సహించడం. దీని కొరకు సుమారు 7,280 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అండ్ ఏడాదికి 6,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం సృష్టించడం ఇక్కడ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ పథకం తీసుకురావడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు దీని ఆవశ్యకత ఏంటి అనేది చూస్తే విద్యుత్ వాహనాలు, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు, రక్షణ వంటి ప్రధాన రంగాలలో వాడే అరుదైన భూ అయస్కాంతాల కోసం దిగుమతులపై ఆధారపడుతున్నాం. ఎస్పెషల్లీ మనము చైనా మీద దిగుమతులపై ఆధారపడుతూ ఉన్నాము. సో దీనిని అధిగమించేందుకు మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా 5 లబ్ధిదారులకు 12,000 మెట్రిక్ టన్నుల చొప్పున సామర్థ్యాన్ని నిర్దేశిస్తారు. ఓవరాల్గా 6,000 మెట్రిక్ టన్నులు, ఒక్కొక్కరికి 1,200 చొప్పున 5 దీనిని నిర్దేశిస్తారు. అండ్ ఈ లక్ష్యాన్ని సాధించడానికి టైం పీరియడ్ 7 ఏళ్లుగా ఈ పథకానికి నిర్ధారించడం జరిగింది. ఇందులో రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారీ ప్లాంట్ కోసం
2 ఏళ్ల గెస్టేషన్ పీరియడ్ని కూడా కలపడం జరిగింది. అండ్ ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్కి విక్రయాలపై 5 ఏళ్ళు ప్రోత్సాహకాలు అనేవి చెల్లిస్తారు. సో ఇది ఈ పథకానికి సంబంధించిన ఇంపార్టెంట్ గైడ్ లైన్స్. అండ్ ఆల్రెడీ మనము ఈ పాయింట్స్ అన్ని కవర్ చేయడం జరిగింది. ఫైనల్ అవుట్లే 7,280 కోట్ల రూపాయలు. అండ్ ఇట్ ఈస్ ఏ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రమోట్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఎకోసిస్టమ్, ఎన్హాన్సింగ్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ పొజిషనింగ్ ఇండియా యాజ్ ఏ కీ ప్లేయర్ ఇన్ ద గ్లోబల్ REPM మార్కెట్. దీనిని భారతదేశంలో REPM రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ యొక్క ఎకోసిస్టమ్ని అభివృద్ధి చేయడం కోసం మరియు సెల్ఫ్ రిలయన్స్ ఈ రంగంలో స్వావలంబన సాధించడం కోసం అండ్ భారతదేశాన్ని ఈ REPM మార్కెట్లో వన్ ఆఫ్ ద కీ ప్లేయర్గా నిలబెట్టడం కోసం ఈ పథకానికి రూపొందించడం జరిగింది. ద స్కీమ్ టు ప్రమోట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ 6,000 MTPA ఆఫ్ సింటర్డ్ REPM, strengthen key supply chains and support India's net zero 2070 commitment. ఈ పథకం ద్వారా మనము రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ని అభివృద్ధి చేసి భారతదేశానికి ఒక లక్ష్యం 2070 నాటికి నెట్ జీరో సాధించాలి అని. ఎప్పుడైతే మనము రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్లో సెల్ఫ్ రిలయన్స్ సాధిస్తామో ఆటోమేటిక్గా అనేక రంగాలలో ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వీటికి ఈ REPMs చాలా కీలకం. సో తద్వారా మనము కర్బన ఉద్గారాలని తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది అండ్ నెట్ జీరో లక్ష్యాలని సాధించగలము. అండ్ ఇండియాస్ కన్జంప్షన్ ఆఫ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఎక్స్పెక్టెడ్ టు డబుల్ బై 2030 ఫ్రమ్ 2025. 2025 నాటికి ఇప్పుడున్న ఈ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ యొక్క వినియోగం 2030 నాటికి డబుల్ అవుతుంది అనేది అంచనా. ఎందుకంటే మనము ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపు మూవ్ అవుతూ ఉన్నాము. అలానే అనేక రంగాలలో ఈ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ యొక్క వినియోగం పెరగనుంది. కాబట్టి మనము 2030 నాటికి డబుల్ అవసరం అవుతుంది. సో ఇలాగా ఈ అవసరాలను కూడా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇది రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ స్కీమ్ అండి. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్. అసలు రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటి? లాస్ట్ క్లాసెస్లో కూడా మనము దీని గురించి చెప్పుకున్నాము. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఆర్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మేడ్ ఫ్రమ్ alloys ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ renowned ఫర్ దేర్ ఎక్సెప్షనల్ మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్, హై ఎనర్జీ డెన్సిటీ అండ్ కాంపాక్ట్ పర్ఫార్మెన్స్. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క అలాయ్స్ ద్వారా ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ని రూపొందించడం జరుగుతుంది. ఇది ఎక్సెప్షనల్ మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ని కలిగి ఉంటుంది. అలానే హై ఎనర్జీ డెన్సిటీ అండ్ కాంపాక్ట్ పర్ఫార్మెన్స్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది అనేక రంగాలలో డిమాండ్ పెరుగుతూ ఉంది. ఇందులోని కీ టైప్స్ మరియు కంపోజిషన్ మనం చూస్తే 2 కీ టైప్స్ని మనం చూడవచ్చండి. ఒకటి నియోడైమియం మ్యాగ్నెట్స్. ఇందులో కంపోజిషన్ ఏ విధంగా ఉంటుంది? నియోడైమియం, ఐరన్ మరియు బోరాన్. ఇది హైయెస్ట్ మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ సమేరియం కోబాల్ట్ మ్యాగ్నెట్స్. దీని కంపోజిషన్ మనం చూస్తే సమేరియం కోబాల్ట్. ఇది ఎక్సలెంట్ టెంపరేచర్ స్టెబిలిటీని కలిగి ఉంటుంది. అలానే కరోజన్ రెసిస్టెన్స్, ఐడియల్ ఫర్ హై టెంపరేచర్ ఎన్విరాన్మెంట్స్. సో ఇప్పుడు ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రోత్సహించడం కోసం మనము ఒక నూతన పథకాన్ని తీసుకువచ్చాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎక్కడ పడితే అక్కడ జీవ వ్యర్థాలు. ఈ ఆర్టికల్లో ముఖ్యంగా మెనాస్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్ అండ్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016కు సంబంధించిన డీటెయిల్స్ని వివరిస్తుంది. సాగ్రిగేషన్ బై యూజింగ్ కలర్ కోడింగ్ గురించి చూద్దాము. అండ్ ల్యాబ్సెస్ ఇన్ ద బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాం. బయోమెడికల్ వేస్ట్ అంటే ఏంటి అండి? జనరల్గా హాస్పిటల్స్ నుంచి మనకి జీవ వ్యర్థాలు అనేకం ప్రతిరోజు వస్తూ ఉంటాయి. ఇటువంటి బయోమెడికల్ వేస్ట్ని నార్మల్ వేస్ట్తో కలిపి ట్రీట్ చేయడం ద్వారా ఇది మరింత సమస్యకు కారణమవుతూ ఉంటుంది. అందువల్లనే వీటిని ప్రత్యేకంగా ట్రీట్ చేయడం కోసం బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016ని రూపొందించడం జరిగింది. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడం మరియు పర్యావరణ పరిరక్షణ కోసం ఈ రూల్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇందులోని కీ ఫీచర్స్ని మనం చూస్తే ఎక్స్పాండెడ్ స్కోప్. ఈ బయోమెడికల్ వేస్ట్ రూల్స్ అనేవి అన్ని హెల్త్ కేర్ ఫెసిలిటీస్కి అప్లికబుల్ అవుతాయి. అండ్ CBWTFs అంటే కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్. ఒక హెల్త్ కేర్ ఫెసిలిటీ యొక్క 75 కిలోమీటర్ల రేడియస్లో ఈ CBWTFs ఉంటే ఖచ్చితంగా బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ని అక్కడికే పంపించాల్సి ఉంటుంది. లేకుంటే వారు ప్రత్యేకంగా వారి యొక్క ఓన్ ఆన్ సైట్ డిస్పోజల్ని ఏర్పాటు చేసుకోవాలి.
అలానే ఈ బయోమెడికల్ వేస్ట్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం కోసం బార్ కోడింగ్ అండ్ జీపీఎస్ వేస్ట్ ట్రాకింగ్ మెకానిజంని తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం వన్స్ ఒక బయోమెడికల్ వేస్ట్ జనరేట్ అయితే దాని యొక్క బార్ కోడింగ్ ఆధారంగా అది చివరికి ఏ విధంగా ప్రాసెస్ అయ్యి ట్రీట్మెంట్ అయింది అనేది మనకి తెలుస్తుంది. అండ్ ఈ బయోమెడికల్ వేస్ట్కి సంబంధించి సాగ్రిగేషన్ బై యూజింగ్ కలర్ కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బయోమెడికల్ వేస్ట్లో కూడా అనేక రకాల వ్యర్థాలు ఉంటాయి. అన్నిటినీ కలిపి ఒకే విధంగా ట్రీట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. దాని కొరకు ఇక్కడ 4 కలర్ కోడ్స్ని భారతదేశంలో వినియోగిస్తూ ఉన్నారు. ఒకటి ఎల్లో బ్యాగ్. ఈ ఎల్లో బ్యాగ్ని ఎనటామికల్ వేస్ట్, ఎక్స్పైర్డ్ ఆర్ డిస్కార్డెడ్ మెడిసిన్స్, కెమికల్ వేస్ట్ ఇలాంటి వాటికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఎగ్జాంపుల్ మనం చూస్తే బాడీ పార్ట్స్, బ్యాండేజెస్, ల్యాబ్ కల్చర్స్ ఇవన్నీ కూడా ఈ ఎనటామికల్ వేస్ట్ మరియు ఇన్ఫెక్షియస్ వేస్ట్లోకి వస్తాయి. ఇవి ఎల్లో బ్యాగ్తో మనము భద్రపరిచి ఈ CBWTFస్కి తరలించాల్సి ఉంటుంది. డిస్పోజబుల్ మెథడ్ని మనం చూస్తే ఇన్సినరేషన్, అంటే దీనిని అత్యధిక వేడిలో మొత్తం కాల్చి బూడిద చేయడం. రెడ్ బ్యాగ్స్ వచ్చి మనకి రీసైక్లబుల్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, రీసైక్లబుల్ వేస్ట్ ఏదైతే ఉందో అలాంటి వాటిని ఈ రెడ్ బ్యాగ్స్లో భద్రపరుస్తారు. ఎగ్జాంపుల్ సిరింజెస్, నీడిల్స్ కాదు, ఓన్లీ సిరింజెస్, అలానే ఐవీ ట్యూబ్స్, సర్జికల్ గ్లౌజ్ అండ్ కెథటర్స్ ఇవన్నీ కూడా మనకి రీసైక్లబుల్ వేస్ట్లోకి వస్తాయి. డిస్పోజబుల్ ప్రాసెస్ మనం చూస్తే రీసైక్లింగ్ ప్రాసెస్లో మనం చూడవచ్చు. ముఖ్యంగా రీసైక్లింగ్కి ముందు ఆటోక్లేవింగ్ కానీ కెమికల్ ట్రీట్మెంట్ కానీ చేయాల్సి ఉంటుంది. ఆటోక్లేవింగ్ అంటే ఏంటండి? స్టెరిలైజేషన్ ప్రాసెస్ విత్ హై ప్రెజర్ స్ట్రీమ్ ఎట్ హయ్యర్ టెంపరేచర్స్. సో ఈ ఆటోక్లావింగ్ కానీ లేదా కెమికల్ ట్రీట్మెంట్ కానీ చేసి తదుపరి రీసైక్లింగ్ చేయాల్సి ఉంటుంది. అలానే వైట్ కంటైనర్ అనేది ముఖ్యంగా ఇది పంక్చర్ ప్రూఫ్ వైట్ కంటైనర్స్ ఉండాలి అండి. ఎందుకంటే ఇందులో నీడిల్స్ లాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ అనేవి భద్రపరుస్తారు. ముఖ్యంగా సర్జికల్ బ్లేడ్స్ కావచ్చు, నీడిల్స్ కావచ్చు, ఇలాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ని భద్రపరుస్తారు. అండ్ దీని యొక్క డిస్పోజబుల్ కూడా సేమ్ ఆటోక్లావింగ్. అండ్ ఇక్కడ రీసైక్లింగ్ ఉండదు. ఈ ఆటోక్లేవింగ్ తర్వాత కంప్లీట్ డిస్ట్రక్షన్ కానీ ష్రెడ్డింగ్ కానీ చేయాలి. అండ్ ఫైనల్లీ బ్లూ కంటైనర్ వచ్చి మనకి ఈ బ్లూ బ్యాగ్స్ అనేవి గ్లాస్ వేర్స్ మరియు ఇంప్లాంట్స్, ఏవైతే బాడీ ఇంప్లాంట్స్ ఉంటాయో ఇలాంటి వాటిని భద్రపరచడం కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ మనకి ఇంజెక్షన్ వైల్స్, వీటిని కూడా మనము ఆటోక్లేవింగ్ మరియు రీసైక్లింగ్ ప్రాసెస్ ద్వారా తిరిగి రీసైకిల్ చేయవచ్చు. లేదా ల్యాండ్ ఫిల్స్లో వీటిని భూమిలో చాలా లోతుగా పాతిపెట్టాల్సి ఉంటుంది. ఈ రూల్స్లో ఎన్విరాన్మెంటల్ ఫోకస్ ఏ విధంగా ఉంది? రెడ్యూస్డ్ ఎమిషన్స్. ఈ స్ట్రిక్ట్ ఇన్సినరేటర్ నామ్స్ వలన బయోమెడికల్ వేస్ట్ని ఇదివరకు విచ్చలవిడిగా దహనం చేసేసేవారు. అలా జరగకుండా స్ట్రిక్ట్ నామ్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. అలానే క్లోరినేటెడ్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రూల్స్ అమలులోకి వచ్చిన 2 years లోపు పూర్తిగా నిషేధించాలి అని ఇక్కడ ఈ నామ్స్లో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ యాంగిల్లో ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు. అయితే మనము ఇవన్నీ బాగానే డిజైన్ చేసుకున్నా కూడా వీటి అమలులో ఏ విధంగా ఉంది అనేది చూస్తే, నిబంధనల ప్రకారం ఆసుపత్రులు బయోమెడికల్ వేస్ట్ను వేరువేరు రంగుల డబ్బాలలో నిల్వ చేసి నిర్ణీత సమయంలోగా ఉమ్మడి శుద్ధి కేంద్రాలు, మనం ఇందాక చెప్పుకున్నాము కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్, సో ఈ కేంద్రాలకు తరలించి నిర్మూలించాలి. దీనికోసం ఈ CBWTFలకు అవి కొంత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇలాగా రుసుమును చెల్లించి బయోమెడికల్ వేస్ట్ని ట్రీట్ చేయించడం అనేది చాలా హాస్పిటల్స్ మరియు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ భారంగా భావిస్తున్నాయి. అందువలన చాలా ప్రైవేటు వైద్యశాలలు వాడిన సిరింజులు, కాటన్, డ్రెస్సింగ్ మెటీరియల్లు, కాలం చెల్లిన ఔషధాలు, సూదులు, బ్లేడులు, నెత్తుటి అవశేషాలతో కూడిన ఇతర చెత్తా చెదారాన్ని చుట్టుపక్కల చెరువులు, ఖాళీ ప్రదేశాల్లో పడేస్తున్నాయి. లేదా మున్సిపల్ వ్యర్థాలలో కలిపేసి చేతులు దులుపుకుంటున్నాయి. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఈ బయోమెడికల్ వేస్ట్ను సరి అయిన విధంగా ట్రీట్ చేయడం లేదు. చాలా రోజుల తరబడి తమ ప్రాంగణాల్లోనే నిల్వ ఉంచుతూ ఉన్నాయి. దీనివలన సమస్య ఏంటండి? ఇవి గాలి, నీరు, నేలను కలుషితం చేస్తాయి. ఈ బయోమెడికల్ వేస్ట్ కారణంగానే HIV, హెపటైటిస్ వంటి వాటితో పాటు పలు ఇతర రకాల వ్యాధులు కూడా ప్రబలే ప్రమాదం ఉంది. అందువల్లనే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల జీవ వ్యర్థాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 141 ఆసుపత్రులకు తాకీదులు జారీ చేసింది. అయినప్పటికీ చాలా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్లో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి. మనకి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి CPCB వార్షిక నివేదిక ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా రోజుకు 743 టన్నుల ఈ బయోమెడికల్ వేస్ట్ అనేది ఉత్పత్తి అవుతుంది.
అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇవి 5% పెరిగాయి. తెలంగాణలో ప్రతిరోజు సుమారు 31 టన్నుల బయోవేస్ట్ పోగుపడుతూ ఉంటే ఏపీలో అది 20 టన్నులకు పైగా లెక్క తేలుతుంది. వీటి శుద్ధికి సంబంధించి 2023 నాటికి దేశవ్యాప్తంగా 230కి పైగా CBWTFలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆ ఏడాది 20,000కు పైగా ఆసుపత్రులు, శుద్ధి కేంద్రాలు జీవ వ్యర్థాల నియమావళిని తుంగలోకి తొక్కాయి. అంటే ఈ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నా కూడా వితిన్ 75 కిలోమీటర్ రేడియస్ వీటికి ఖచ్చితంగా తరలించాలి అనే నిబంధనలు ఉన్నా హాస్పిటల్స్ వీటిని పాటించడం లేదు. ఇక్కడ మరొక సమస్య ఏంటి అంటే ఈ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా అందులో దహన యంత్రాలు నిర్ణీత ప్రమాణాలకు తగినట్టుగా లేకపోవడము అండ్ కొన్ని చోట్ల వ్యర్థాల సేకరణ, తరలింపులలో ఉదాసీనత ఇవన్నీ చూడవచ్చు. సో ఇలాంటి వాటిని ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సారించి నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉంది. ఇతర దేశాలలో ఈ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందనేది కూడా చూడాలి. ముఖ్యంగా జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలు అధునాతన విధానాలలో వీటిని ట్రీట్ చేస్తూ వదిలించుకుంటున్నాయి. జపాన్, స్వీడన్ వంటి దేశాలు కూడా ఈ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్కి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఉన్నాయి. కానీ భారతదేశంలో మాత్రం ఈ జీవ వ్యర్థాలు ఎక్కడికక్కడ పేరుకుపోతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కోవిడ్ సమయంలో ఈ బయోమెడికల్ వేస్ట్ని రాంగ్గా ట్రీట్ చేయడం వలననే అత్యధిక కోవిడ్ కేసులు వ్యాప్తి చెంది మరణాలు సంభవించాయని ఒక నివేదిక కూడా ఉంది. కాబట్టి భారతదేశం ఈ వేస్ట్ మేనేజ్మెంట్ మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బయో వ్యర్థాలను శాస్త్రీయంగా తొలగించి 48 గంటలలోగా తరలింప చేయాలి అని ఒక ఆదేశాన్ని జారీ చేయడం హర్షణీయం. అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఈ విధానాన్ని అనుసరించి 48 గంటలలోగా బయో వ్యర్థాలను తరలించి శుద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది బయోమెడికల్ వేస్ట్కి సంబంధించి, అలానే బయోమెడికల్ వేస్ట్కి సంబంధించిన నిబంధనలు అండ్ ఇప్పుడు భారతదేశం అనుసరించాల్సిన విధానం గురించి ఈ ఆర్టికల్లో చర్చించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అంతర్జాతీయ ఎన్నికల సంఘం అధ్యక్షుడిగా సిఈసి జ్ఞానేష్ కుమార్. ఈ ఆర్టికల్ భారతదేశ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంతర్జాతీయ ఎన్నికల సంఘం అధ్యక్షుడిగా నియమింపబడ్డారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ను వివరిస్తుంది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రజాస్వామ్యం ఎన్నికల సహాయ అంతర్జాతీయ సంస్థ IIDEA అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. 2026 సంవత్సర కాలంలో జరిగే కౌన్సిల్ సమావేశాలకు ఆయన అధ్యక్షత వహిస్తారు అని ఎన్నికల సంఘం బుధవారం తెలిపింది. డిసెంబర్ 3న స్వీడన్లోని స్టాక్హోమ్లో జరగనున్న IIDEA సభ్య దేశాల సమావేశంలో ఆయన అధ్యక్ష పదవిని స్వీకరిస్తారు అని తెలిపింది. ఈ సంస్థలో 35 దేశాలకు సభ్యత్వం ఉంది. పరిశీలక హోదాలో అమెరికా, జపాన్ లాంటి దేశాలు కూడా ఉన్నాయి. ఈ IIDEAకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా మనం చూద్దామండి. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్, ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సపోర్టింగ్ అండ్ స్ట్రెంథనింగ్ డెమోక్రసీ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం మరియు దానిని స్ట్రెంథన్ చేయడం కోసం ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనిని 1995లో ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి స్వీడన్లోని స్టాక్హోమ్. ఇది UN యొక్క పర్మనెంట్ అబ్జర్వర్ హోదాని కలిగి ఉంది. దీని యొక్క కీ ఏరియాస్ ఆఫ్ వర్క్ అనేది చూస్తే ఎలక్టోరల్ ప్రాసెసెస్ అండ్ కాన్స్టిట్యూషన్ బిల్డింగ్, డెమోక్రసీ అసెస్మెంట్, డిజిటలైజేషన్ అండ్ డెమోక్రసీ, క్లైమేట్ చేంజ్ అండ్ డెమోక్రసీ అండ్ పొలిటికల్ పార్టిసిపేషన్, ఇలాగ వివిధ ఈ రంగాలకి సంబంధించి ఈ IIDEA కీలక విస్తృత పరిశోధనలు చేస్తూ ఉంటుంది. ఇది IIDEAకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇప్పుడు ఈ అంతర్జాతీయ ఎన్నికల సంఘానికి అధ్యక్షుడిగా సిఈసి జ్ఞానేష్ కుమార్ గారు నియమింపబడ్డారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 12.45 కోట్ల టన్నుల బియ్యం ఉత్పాదన, తగ్గుముఖం పట్టిన పప్పు దినుసులు, నూనె గింజల దిగుబడి. ఖరీఫ్ వివరాలను వెల్లడించిన కేంద్ర వ్యవసాయ శాఖ. ఈ ఆర్టికల్ ఖరీఫ్ సీజన్లో భారతదేశంలో వివిధ పంటల యొక్క దిగుబడులకు సంబంధించిన వివరాలను కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. దానిలోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. అక్టోబర్తో పూర్తయిన గత ఖరీఫ్ సీజన్లో దేశం రికార్డు స్థాయిలో 12.45 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి చేసింది. ఇది అంతకు ముందు సంవత్సరం నాటి దిగుబడి కన్నా 1.4% ఎక్కువ. అయితే అదే సమయంలో పప్పు దినుసులు, నూనె గింజలు, పత్తి పంటల ఉత్పాదన మాత్రం తగ్గుముఖం పట్టింది అని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. దేశంలో 2025-26 సంవత్సరంలో 17.33 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాగా
అంతకు ముందు సంవత్సరంలో వాటి ఉత్పాదన 16.95 కోట్ల టన్నులు అని వ్యవసాయ శాఖ ముందస్తు అంచనాలు తెలియజేస్తున్నాయి. అండ్ 2024-25 సంవత్సరం ఖరీఫ్ సీజన్లో అంటే లాస్ట్ ఇయర్ ఖరీఫ్లో మనం చూస్తే 122.8 కోట్ల టన్నులు కాదు మిలియన్ టన్నులు లేదా దీనినే 12.28 కోట్ల టన్నులు అని పిలుస్తాము. సో ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ అనేది ఉంది, ఇది రాంగ్. యాక్చువల్గా 12.28 కోట్లు కానీ లేదా 122.8 మిలియన్ టన్నులు కానీ మనం చెప్పవచ్చు. సో లాస్ట్ ఖరీఫ్లో 12.28 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి అయింది అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు. యాక్చువల్గా చిన్న కంపారిజన్ మనం చూడవచ్చు. ఓవరాల్గా ఫుడ్ గ్రెయిన్స్ కంప్లీట్ టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి మనం చూస్తే 2024-25 ఖరీఫ్లో ఇది ఎంత ఉంది, 16.95 కోట్ల టన్నులుగా ఉంది. అండ్ 2025-26కి ఇది సుమారు 17.33 కోట్ల టన్నులకు పెరిగింది. ఇది ఓవరాల్ ఫుడ్ గ్రెయిన్స్. ఓన్లీ రైస్ విషయానికి వస్తే 2024-25లో ఈ రైస్ ప్రొడక్షన్ అనేది సుమారు 12.28 కోట్ల టన్నులుగా ఉంటే 2025-26 నాటికి అది 12.45 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే ఓవరాల్గా 1.4% పెరిగినట్టు ఇక్కడ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇదే సింపుల్గా ఇప్పటి వరకు మనం చెప్పుకున్న డిస్కషన్. అలానే 2025-26 సంవత్సరంలో 2.83 కోట్ల టన్నుల జొన్నలు, 4.14 కోట్ల టన్నుల మొత్తక ధాన్యాలు ఉత్పత్తి అయినట్లు అంచనా. అయితే కందిపప్పు ఉత్పాదన కొంత తగ్గుముఖం పట్టింది. లాస్ట్ ఖరీఫ్లో కందిపప్పు 77 లక్షల టన్నుల ఉత్పత్తి నమోదు కాగా ఈ సంవత్సరం 74 లక్షలకు అది పరిమితమైంది. అండ్ నూనె గింజల ఉత్పత్తి కూడా 2.80 కోట్ల టన్నుల నుంచి 2.756 కోట్ల టన్నులకు పడిపోయింది. యాక్చువల్గా ఇటీవల భారతదేశం ఈ పల్సస్ మరియు ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ కోసం ఆత్మ నిర్భరత మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. సో కమింగ్ ఇయర్స్లో మేబీ ఈ ప్రొడక్షన్లో గ్రోత్ అనేది మనం చూడవచ్చు. ఇది ఖరీఫ్ సీజన్కి సంబంధించి పంటల దిగుబడి వివరాలను కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలకు నూతన మార్గదర్శకాలను కేంద్రం రూపొందించింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఎస్సీ విద్యార్థుల ఉన్నత శ్రేణి ఉపకార వేతనాలకు కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆర్థిక సాయాన్ని విస్తరించడం, విద్యా సంస్థల జవాబుదారీతనాన్ని బలోపేతం చేసే దిశగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన మార్గదర్శకాలు ఉన్నాయి. అంటే ఇక్కడ 2 కీ పారామీటర్స్ మనం చూడవచ్చు ఇందులో. ఒకటి ఆర్థిక సాయాన్ని పెంచడంతో పాటు 2 విద్యా సంస్థల యొక్క జవాబుదారీతనాన్ని అకౌంటబిలిటీని బలోపేతం చేయడానికి ఈ నూతన మార్గదర్శకాలు డిజైన్ చేయడం జరిగింది. ఈ సవరించిన నిబంధనల ప్రకారం మనం చూస్తే ట్యూషన్ ఫీజు, విద్యా సంబంధ సామాగ్రికి అవసరమైన మొత్తాన్ని డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో నేరుగా విద్యార్థి ఖాతాలోనే జమ చేయనున్నారు. మొదటి సంవత్సరం 86,000 రూపాయలు ఇస్తారు. ఆ తర్వాత పుస్తకాలు, ల్యాప్టాప్ వంటి అవసరాలకు ఏటా 41,000 విద్యార్థి ఖాతాకు బదిలీ చేస్తారు. అండ్ ఈ ఉపకార వేతనాలు పొందేందుకు కొన్ని క్రైటీరియా కూడా ఫిక్స్ చేయడం జరిగింది. దీని ప్రకారం దళిత విద్యార్థి కుటుంబ వార్షికాదాయం 8 లక్షల లోపు ఉండాలి. ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు వంటి గుర్తింపు పొందిన 200 సంస్థలలో చేరిన వారు, కేంద్ర రాష్ట్రాల నుంచి మరే ఇతర ఉపకార వేతనాలు పొందని విద్యార్థులు ఈ స్కాలర్షిప్కి అర్హత కలిగి ఉంటారు. మొదటి సంవత్సర విద్యార్థులు మాత్రమే కొత్త దరఖాస్తు చేసుకునే వీలుంది. పనితీరు ఆధారంగా మిగతా సంవత్సరాలలో అది రెన్యువల్ అవుతుంది. అంటే విద్యార్థి యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి అది రెన్యువల్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ 2024-25 విద్యా సంవత్సరానికి మొత్తం 4,400 కొత్త సీట్లు ఉండగా ఇందులో ఎస్సీ బాలికల కోసం 30% కేటాయించారు. బాలికలు లేని సంస్థలు బాలురతో భర్తీ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ఈ ఉన్నత శ్రేణి విద్యా సంస్థలలో కొత్తగా ఏర్పాటు చేసిన 4,400 సీట్లలో 30% ఎస్సీ బాలికలకు కేటాయించడం జరిగింది. సో ఒకవేళ బాలికలు లేకపోతే వాటిని ఎస్సీ బాలురతో భర్తీ చేసుకోవచ్చు. అలానే కేవైసీ చేయని విద్యా సంస్థలను ఉపకార వేతనాల పోర్టల్లో తొలగించనున్నారు. ఎందుకంటే అవి అకౌంటబిలిటీని కలిగి ఉండడం లేదు. కాబట్టి ఒకవేళ కేవైసీ అవ్వకపోతే వాటిని తొలగించడం జరుగుతుంది. అండ్ ఒకే కుటుంబం నుంచి 2 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు ఈ పథకం వర్తించదు. ఒకసారి ఎంపికైన విద్యార్థి ఆ తర్వాత విద్యా సంస్థ మారితే కూడా ఈ పథకం అర్హత కోల్పోవడం జరుగుతుంది. సో ఇవి ఎస్సీ విద్యార్థుల ఉన్నత శ్రేణి ఉపకార వేతనాలకి సంబంధించిన రీసెంట్ మాడిఫైడ్ గైడ్లైన్స్.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సర్ను గతంలో నిర్వహించలేదు అని ఇప్పుడు వద్దనడం సరికాదు, తమిళనాడు కేరళ వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు వ్యాఖ్య. కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను ఆల్రెడీ బీహార్లో పూర్తి చేయడం జరిగింది. అండ్ తదుపరి దశలో వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ సహా 9 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించడానికి సన్నాహాలు చేపట్టింది. అయితే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఈ ప్రక్రియను నిలిపివేయాలి అంటూ సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఆ కంటెక్స్ట్లో అసలు సుప్రీంకోర్టు చెప్పిన విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. దేశంలో ఓటర్ల జాబితాలకు ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను గతంలో ఎప్పుడూ నిర్వహించలేదు కాబట్టి ఆ కసరత్తును ఇప్పుడు పలు రాష్ట్రాలలో చేపట్టాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ప్రశ్నించడం సరికాదు అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓటరు నమోదు ఫారం 6లో, అంటే ఫారం 6 అనేది న్యూ ఓటర్, కొత్తగా ఓటర్ని ఎంట్రీ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. సో ఈ ఫామ్ 6లో పేర్కొన్న వివరాలు సరైనవో కావో నిర్ధారించుకునే అధికారం ఈసీకి ఉంది అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్లో సర్ కసరత్తుపై ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తుది విచారణను ధర్మాసనం చేపట్టింది. ఈ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక విషయాలను ప్రస్తావించింది. ఆధార్ కార్డు ఒక్కటే వ్యక్తుల పౌరసత్వాన్ని నిర్ధారించలేదు అని తెలిపింది. ప్రీవియస్ క్లాసెస్లో కూడా మనం చూసాము, ఆధార్ కార్డ్ అనేది ఓన్లీ ఐడెంటిఫికేషన్ కార్డు మాత్రమే, అది సిటిజన్షిప్ని నిర్ధారించలేదు అని. అందుకే ఇటీవల యుఐడిఏఏ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఆధార్ కార్డులను ఎటువంటి వివరాలు లేకుండా ఒక క్యూఆర్ కోడ్తో తీసుకురావాలని కూడా నిర్ణయం తీసుకోవడం మనం చూడవచ్చు. పౌరసత్వ నిరూపణకు అవసరమైన పత్రాలలో ఆధార్ ఒకటిగా ఉండాలి అని మాత్రమే తాము సూచించాము అని, పౌరసత్వ నిరూపణకు ఆధార్ను తప్పనిసరిగా తీసుకోవాలి అని తాము సూచించలేదు అని సుప్రీంకోర్టు పేర్కొనడం చూడవచ్చు. ఓటరు జాబితా నుంచి ఎవరి పేరునైనా తొలగిస్తున్నట్లయితే వారికి ముందుగా నోటీసు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఫారం 6లోని వివరాలను నిర్ధారించుకోకుండా ఓటరు జాబితాలో చేర్చాలి అని ఈసీకి చెప్పడం సరికాదు అని అభిప్రాయపడింది. సో ఇది సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద తమిళనాడు, కేరళ రాష్ట్రాలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు విచారణలోని కీలకాంశాలు. అండ్ ఈ విచారణను మళ్ళీ విడివిడిగా కేరళ పిటిషన్లపై డిసెంబర్ 2న, తమిళనాడు వ్యవహారంపై డిసెంబర్ 4న, వెస్ట్ బెంగాల్ వ్యాజ్యాలపై డిసెంబర్ 9న విచారణ జరపనున్నట్లు కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ప్రకారం కాలుష్యాన్ని నివారించడానికి బయోమెడికల్ వ్యర్థాలను ఎంత సమయంలోపు శుద్ధి చేయాలి? ఈరోజు క్లాస్లో మనము బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అండ్ అందులోని ల్యాబ్సెస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇందులో 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.